పెంచేసాం అనుకుంటా ఆల్రెడీ. సో అధిక జనాభా ఉంది, వెహికల్స్ కూడా ఆ రకంగా ఇంత ముందుకు ఎప్పుడో ఒక సైకిల్ ఇంట్లో మేము చిన్న ఉన్నప్పుడు సైకిల్ ఉండేది, లేకపోతే ఎవరికన్నా ఒకరికి వెహికల్ ఉండేది, లేదా చాలా బాగా డబ్బున్న వాళ్ళకి కారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు కారు ఉంటుంది, బైక్ ఉంటుంది, సైకిల్ ఉంటుంది. ఇద్దరికి, అబ్బాయికి, అమ్మాయికి, ఫాదర్కి, మదర్కి ఇన్ని వెహికల్స్ అయిపోయింది. ఇన్ని వెహికల్స్ తోటి పొల్యూషన్ పెరిగిపోతుంది, ఇన్ని వెహికల్స్ తోటి ఫ్యూయల్ అయిపోతుంది, మళ్ళీ ఇన్ని వెహికల్స్ రోడ్డు మీదకి వస్తున్నాయి. సో రోడ్డు ట్రాఫిక్, మన రోడ్స్ అన్ని సఫిషియెంట్గా, మనకు డెవలపింగ్ కంట్రీ, మనకి నాట్ వెల్ డెవలప్డ్ కంట్రీ, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం. సో మరి ఇంత ట్రాఫిక్ పెరిగిపోయింది కదా, మరి ఏం జరుగుతుందో తెలుసు, దీనివల్ల చాలా మరణాలు రోడ్డు ప్రమాదాల వల్ల సంభవిస్తూ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల, విపరీతమైన రద్దీ వల్ల 100 మంది కనుక చనిపోతే, ఆ 100 మంది కనుక మనం అబ్జర్వ్ చేస్తే 70 మంది రోడ్డు ప్రమాదాలనే చనిపోతున్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది డిసీజెస్ తోటి, రోగాలతోటి, మనం బాయిల పడి చనిపోవడము, పాముగా చనిపోవడం, ఇలా రకరకాలుగా చనిపోయేవారు. ఎప్పుడైతే వైద్య రంగం బాగా డెవలప్ అయింది, ప్రతి దానికి మనకి మెడిసిన్స్ వచ్చేసాయి. మరి భగవంతుడు ఏదో రకంగా బ్యాలెన్స్ చేయాలిగా, జనాభా పెరుగుతుంటే ఇట్లా రోడ్ల మీద బ్యాలెన్స్ చేస్తుండ్రు, చాలా మంది తీసుకుపోతున్నారు రోడ్ల మీద. సో మీరు రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించుకుంటే మీకు మంచిగా హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు మీలాగా స్కూల్లో చదువుతున్న ఫ్రెండ్స్ ఇప్పుడు లేరు, కొంతమంది చనిపోయారు. యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. మేము చిన్నప్పుడు కలిసి మంచిగా ఆడుకున్నాం, కానీ ఇప్పుడు లేరు. ఎందుకు చెప్తున్నా మీకు? సో మనం అందరము బీ కేర్ఫుల్, రోడ్స్ మీద చాలా కేర్ఫుల్గా వ్యవహరించాలి. దానికి ఏం చేయాలి? చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ బస్సు ఎక్కుతారు, వచ్చేటప్పుడు చేతులు బయట పెట్టడము, వాడి ముందు నుంచి తల బయట పెట్టడము, వీడి వెనుక నుంచి తల బయట పెట్టడము, అల్లరి చేయడము, ఇలా చేయకూడదు. నేను లైవ్గా చూసిన చిన్నగా ఉన్నప్పుడు. నేను బస్సులో వెళ్తుంటే వెనుక సీట్లో ఒక చెయ్యి ఇట్లా బయట పెడితే పక్క నుంచి ఒక లారీ వచ్చింది, ఇసుక లారీ, చెయ్యి కట్ అయిపోయింది, బయట పడిపోయింది. తల పెడితే మనిషి చనిపోతుంది. గుర్తుపెట్టుకోండి చిన్న పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లో తలలు, చేతులు ఏవి బయట పెట్టకూడదు, అద్దాల నుంచి, కిటికీల నుంచి. ఓకేనా? రెండోది, ఉన్న జవహర్ నగర్లో నేను వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్, జవహర్ నగర్ తెలుసుగా, మన పక్క ఏరియాని, స్కూల్ బస్సు వచ్చింది ఇంటి ముందరికి. వాళ్ళ పాపని స్కూల్ బస్ ఎక్కించడానికి తల్లి తీసుకెళ్ళింది. బాబు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాడు, ఇంకా స్కూల్ జాయిన్ కాలేదు. తను కూడా వెళ్దామని వెళ్ళిండు. అటు బస్సు ముందు నుంచి వెళ్తున్నాడు, డ్రైవర్ చూసుకోలే, ముందు పోనిచ్చు. డ్రైవర్ ఏమో పైన సీట్లో పైన కూర్చుంటాడు, కింద చిన్న పిల్లగాడు ఎడ కనిపిస్తాడు డ్రైవర్కి, బస్సు మీదకి వెళ్ళాడు. మొత్తం ఎట్లా కప్ప మీదకి పోతే ఎట్లా చనిపోతుంది, అంత ఘోరంగా చనిపోతుంది. తల్లి విలవిలలు ఆడుతా ఉన్నారు. అంటే మీరు ఏం చేయాలా? ఎట్టి పరిస్థితుల్లో బస్సు దగ్గర ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. బస్సు దాటాలనుకుంటే బస్సుకు దూరం పోయి వెళ్ళాలి, వెనుక నుంచి అయినా ముందు నుంచి అయినా, లేదంటే పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. రోడ్డు మీద సడన్ గా ఉరుకోద్దు, మీరు అక్కడ ఇక్కడ చూసుకుని దాటాలి రోడ్డు. మన ఇండియన్ రోడ్ ట్రాఫిక్ అండ్ వెహికల్ మూవ్మెంట్ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రోడ్ మీరు రైట్ సైడ్ చూడాలి, ఎందుకంటే వెహికల్స్ అన్ని లెఫ్ట్ నుంచి వస్తాయి. సగం దాటిన తర్వాత అప్పుడు లెఫ్ట్ సైడ్ చూడాలి, అంటే అటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. అర్థమైందా? రోడ్డు మీద డివైడర్ మీడియం ఉంటేనేమో ప్రాబ్లం లేదు. మీడియం లేకుండా ఈ రోడ్డు నుంచి అవతలికి దాటాలి అన్నప్పుడు మాత్రం సగం రోడ్డు రైట్కు చూసుకుంటా, వెహికల్స్ రాకపోతే వెళ్ళాలి, మళ్ళీ తర్వాత లెఫ్ట్కి చూడాలి. అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ కావాలి. ఎవరైనా స్పీడ్గా వస్తున్నారు అనుకో, రిక్వెస్ట్ చేసి ఆగాలి, కానీ అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని గుర్తేస్తారు. అందుకే పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోండి, మా ట్రాఫిక్ కానిస్టేబుల్ హెల్ప్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీకు తెలుసు ట్రాఫిక్ రూల్స్ కొన్ని చెప్తారు. రెడ్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ తెలుసా మీకు? ఎల్లో సిగ్నల్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అంటే మీరు రెడీగా ఉండాలి. గ్రీన్ రాగానే మూమెంట్, రెడ్ వచ్చినప్పుడు మాత్రం ఆగిపోవాలి. నెక్స్ట్ మీరు బైసికల్స్ తొక్కుతారా? సైకిల్ తొక్కుతారు కదా, మరి ఇష్టం ఉన్నట్టు సైకిల్ ఏవేవో తొక్కకూడదు. సైకిల్ కూడా సిస్టమేటిక్గా తొక్కాలి. కొన్ని ఇంటర్సెక్షన్స్ వస్తాయి, చౌరస్తాలు వస్తాయి, టీ జంక్షన్స్ వస్తాయి, 3 రోడ్లు 4 రోడ్లు కలిసే ప్లేస్లు వస్తాయి, అక్కడ ఆగాలి, చూసుకొని దాటాలి. మళ్ళీ ఎక్కడన్నా మనం ఇట్లా వెళ్తూ ఉంటాం, వేరే గలి నుంచి వస్తుంటాడు, ఎక్కడైతే ఇంటర్సెక్షన్ ఎక్కడన్నా రోడ్డుకి వేరే రోడ్డు కలిసే దగ్గర స్లో కావాలా, అక్కడ నుంచి వస్తాడు, మీరు ఒకరికొకరు కనిపించారు, గుద్దుకుంటారు. చాలా మంది రేసింగ్లు చేస్తూ ఉంటారు, సైకిల్ ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటారు.
అవి రేసింగ్ చేయాలంటే రేసింగ్ సంబంధించిన కోడ్స్ వేరే ఉంటాయి. ఆల్ బాడీ ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటారు, ప్యాడ్స్ అవి హెల్మెట్స్ అన్ని. మనం ఈ రోడ్ల మీద రేసింగ్ చేస్తే ముందటికి పడిపోతాం, 32 పనులు వస్తుంది, లేదా కాలో చేయ ఇరుగుతుంది. అర్థమైందా? సో మీరు ఇష్టం ఉన్నట్టుగా సైకిల్ నడుపుకోవచ్చు. నెక్స్ట్ పెద్దవాళ్ళు ఎప్పుడైతే రోడ్ మీద నడిచేటప్పుడు కొంతమందిని గమనించాను మేడం, అబ్బాయిని రైట్ సైడ్ జనరల్ కుడి చేతితో పట్టుకోవడం, పిల్లల్ని పట్టుకోవడం అలవాటు. అతను ఎక్కడ రోడ్ సైడ్ ఎక్స్పోజ్ అవుతాడు బాబు, కళ్ళేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, బాబు పాపనేమో రైట్ సైడ్ ఉంటుంది. ఎలిమినతో ఇట్నే కొడుకుని వాళ్ళ మదర్ పట్టుకొని తీసుకొని వెళ్తా ఉంది, వెనుక నుంచి లారీ వచ్చేసింది, బస్సు వచ్చేసింది, ఆ బాబు మీదకి వెళ్ళింది. ఆన్నే కింద పడి విలువ ఏడవడం అంతా చాలా బాధ అనిపించింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, బైక్ మీద వెహికల్ మీద పోతేనేమో మీరు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తారు, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్డుకి అపోజిట్ సైడ్లో నడుచుకుంటూ వెళ్ళాలి. దిగి అంటే మీరు రైట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తే వెహికల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటాయి కదా, మీకు వచ్చే వెహికల్ కనిపిస్తాయి, మీరు రోడ్డు దిగే నడవాలి. కానీ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తారనుకో, వెనకాల వచ్చే వెహికల్ డ్రైవర్ని నమ్ముకొని మీరు బ్రతకాలి. మీరు ముందు ముఖం పెట్టిపోతూ ఉంటారు, వాటర్ మీ మీదకి యాక్సిడెంట్ చేసేస్తారు. నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు గుర్తుంచుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పెద్దగా అయ్యాను, నాకు బైక్ నడిపొస్తుంది, నాకు లూరా నడిపొస్తుంది, నాకు స్కూటీ నడిపొస్తుంది అని 18 years వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ నడపకూడదు. మీరు ఓటు హక్కు, ఏ ఏజ్ ఓటు హక్కు తెలుసా మీకు? ఓటు వేయడం ఏ ఏజ్కి ఓటు హక్కు వస్తుంది? అమ్మాయిలు పెద్దగా అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే వయసు గవర్నమెంట్ చట్ట ప్రకారం ఎంత వయసు ఉండాలి అమ్మాయికి? దానికి 18. ఓటు హక్కుకు 18. అదేవిధంగా లైసెన్స్ కూడా 18. 18 years వచ్చిన తర్వాత మీరు మంచిగా నేర్చుకున్న తర్వాత వెహికల్ అనేది జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ప్రయాణించడానికి, దాంతో ఏదో ఆటలాడడానికి కాదు. అర్థమవుతుందా? ఫోన్లతోటి, ల్యాప్టాప్లతోటి, టీవీతోటి కళ్ళు ఖరాబ్ చేసుకోకండి, మైండ్ ఖరాబ్ చేసుకోకండి, అన్నెసరీ పొల్యూషన్, మైండ్ పొల్యూషన్, చెత్త నింపుకోకండి. ఓకేనా? అందుకే లైసెన్స్ వచ్చే వరకు కూడా వెహికల్ నడపొద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు మంచిగా 10th క్లాస్ వరకు చదువుతారు. కాలేజ్ లైఫ్ చూడాలంటే, ఇంటర్మీడియట్ కాలేజ్ వెళ్ళాలని అంటే మీరు 10th పాస్ అయ్యి మీరు ఉంటేనే కదా. కాలేజ్ అయిపోయి నేను బీటెక్ చేయాలి, లేకపోతే నేను ఇంకో కోర్స్ చేయాలంటే మీరు ఉంటేనే కదా. తర్వాత నేను ఒక పెద్ద జాబ్ చేయాలి, నేను కూడా ఒక పోలీస్ కావాలి, లేకపోతే ఒక లాయర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అబ్రాడ్ వెళ్ళాలి, ఫారెన్ అంటే మీరు ఉంటేనే కదా. ఉంటేనంటే బ్రతికుంటే అంటున్నా. మరి బ్రతికుంటేనే అన్ని చూస్తారు. మీరు ఒక ఫ్యామిలీ, ఒక ఇల్లు, మీరు కూడా గొప్ప లైఫ్. మీరు బ్రతికుండాలంటే ఏం చేయాలా? ట్రాఫిక్ రూల్స్ అందరు పాటించాలా, హెల్త్ మంచిగా చూసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇంకొకటి, చికెన్, ఎగ్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే 5 months ఒక చిక్ అనేది, ఒక హెన్ కావాలంటే 5 months తీసుకోవాలి జనరల్గా. మనం బ్రాయిలర్ కోళ్ళను జస్ట్ 40 days పెద్దగా అవుతున్నాయి. అంటే ఇంజెక్షన్, హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చేసి తొందరగా పెద్దగా చేస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, క్యాన్సర్లు, రకరకాల రోగాలు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, ఈ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ వాడడం వల్ల అందులో ప్రియాన్ అనే గ్యాస్ ఉంటుంది, అది హార్మ్ఫుల్. అందుకే ఓజోన్ పొర దెబ్బతింటుంది. కార్బన్ మోనాక్సైడ్, రకరకాల వాయువులు, కార్బన్ డైఆక్సైడ్ అవి ఎక్కువైపోయి ఓజోన్ పొర, మనకు కరోనా సమయంలో 2 సంవత్సరాల్లో ఓజోన్ పొర హీల్ అయిపోయింది, రంధ్రాలు మూసుకుపోయింది. ఎందుకంటే మొత్తం బయటికి వెళ్ళలేక లాక్డౌన్ ఉండే కదా. సో మన దేశంలో ఇప్పుడు ఎక్కువ వేడి కావడానికి కారణం ఇదే. అందుకే గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే చాలా చెట్లు. నెక్స్ట్, డాక్యుమెంట్స్ అనేది మీకు పెద్దగానే తెలుస్తుంది. లైసెన్స్ అనేది బండికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. మనకి పేరు తల్లిదండ్రులు పెట్టినట్టు మనకు ఆధార్ కార్డు ఎట్లుంటుందో వెహికల్ కూడా ఒక గుర్తింపు పత్రం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అట్లా ఆర్సీ అనేది, పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది. పొల్యూషన్ సర్టిఫికేట్, వెహికల్స్ అనేది పొల్యూషన్ చెక్ చేస్తూ ఉంటాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కొంత ఇస్తారు, ఎంత గ్యాస్ రిలీజ్ ఎమిట్ అవుతుంది వెహికల్ నుంచి. సో దాన్ని బట్టి మేము చెక్ చేసి ప్రాపర్గా ఉంటేనే ఆ వెహికల్స్ని రోడ్ల మీద తిరగవచ్చు. బాగా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయినప్పుడు దాన్ని సీజ్ చేసేసి దాన్ని పంపించేసేస్తాం స్క్రాప్. సో ఇవన్నీ రూల్స్, లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండాలి పెద్దగా అయినాక. నెక్స్ట్, హెల్మెట్ తెలుసా మీకు? ఏంటిది హెల్మెట్ అంటే? మన హెడ్ కి ప్రొటెక్షన్. హెల్మెట్ తెలుసుగా అందరూ, ప్రతి ఒక్కరు ఫోన్లకు పౌచులు, స్క్రీన్ గార్డులు వాడతారు, తలకు మాత్రం హెల్మెట్ వాడరు. అవునా? మీ పేరెంట్స్ కూడా ఫోన్కి మాత్రం వాడతారు. 20-30 వేల ఫోను కింద పడితే పలిగిపోతుందని, గీతలు పడుతుందని, తలకు మాత్రం హెల్మెట్ వాడతారు.
తల ఎంత ఇంపార్టెంట్? పుచ్చకాయ లాంటిది తల, కోడిగుడ్డు లాంటిది. కింద పడితే ఏమవుతుంది? ఆమ్లెట్ అవుతుంది. మన తల కూడా గట్టినే. మళ్ళీ ఇంకో లైఫ్ ఉంటుందా? మీకు వినాయకుడు తెలుసా? నెక్స్ట్ వస్తుంది వినాయక చవితి. వినాయకుడు చిన్నగా నలుగు పిండితోటి పార్వతీదేవి తయారు చేసి ప్రాణం పోస్తుంది. శివుడు వచ్చినప్పుడు మమ్మీది స్నానం చేస్తూ నేను లోపలికి అలో చేయ అంటే ఆయన నా ఇంట్లో నన్ను ఆపుతావా, నువ్వు ఎవరసాలని చెప్పి తల తీసేస్తాను. తర్వాత పార్వతీదేవి వచ్చి లేదండి నేను మంత్రశక్తితోటి నేను బాబుని సృష్టించాను, పిండితోటి ప్రాణం పోసాను, మన అబ్బాయి అని చెప్పి చెప్తాను. అయ్యో అంటే మనకు బాధపడితే ఏడుస్తాం. మళ్ళీ తనను బ్రతికించమని అడిగితే గజాసురుడు అనే రాక్షసుని యొక్క తల, ఏనుగు తల తీసుకొచ్చి అతనికి అతికిచ్చి ప్రాణం పోస్తే ఇప్పుడు మన వినాయకుడు ఎట్లుంటాడు? తొండంతో. మరి పరమశివుడైన దేవుడు కాబట్టి వాళ్ళ కొడుకు ఇంకో తల పెట్టిండు. మన తల పోతే మనకెవరు పెడతారు? అందుకే నేను ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టిన వినాయక చవితికి సభ్యులు కూడా ట్యాంక్ దగ్గర వినాయకుడి హెల్మెట్ ఇచ్చేయటాడు. ఒక తల పోతే రెండో తల పొందలేరు నాలాగా, ప్లీజ్ వియర్ హెల్మెట్ అని వినాయకుడు ఇస్తున్నట్టు ఒక ఫ్లెక్సీ పెట్టాడు. సో ఇంకొకటి, డ్రింక్ డ్రైవ్ మీరు వింటూ ఉంటారు, తాగి వాహనాలు నడిపి మాకు దొరుకుతూ ఉంటారు, పారిపోతుంటారు, తప్పించుకుంటుంటారు, ఏడుస్తుంటారు, కాలు మొక్కుతుంటారు. అంటే మద్యం అనేది ఒక మత్తు పానీయం. ఫ్యూచర్లో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఈ డ్రగ్స్ అనేవి మీకు తెలియకుండా మేము ఉన్నప్పుడు ఏదో సిగరెట్స్, ఆ గుట్కా, పాన్పరాగులు మా కాలంలో అవే ఉండేటివి, లేకపోతే ఆల్కహాల్ మద్యం ఉండేది. కానీ ఇప్పుడు వెరీ వెరీ డేంజరస్ ఫారెన్ కల్చర్ వస్తుంది, డ్రగ్స్ వస్తున్నాయి, చాక్లెట్స్ రూపంలో వస్తున్నాయి, రకరకాల రూపంలో వస్తున్నాయి. మీరు స్కూల్ ఏజ్ దాటిపోయి ఇంటర్మీడియట్ పోయినాక కొంతమంది చెడగొడతారు కావాలని. వన్స్ మీరు చెడు అలవాట్లకు బానిస అయితే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీరు బయటికి రాలేరు. ఇక రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకుపోయినా, ఎంత కౌన్సిలింగ్స్ ఇచ్చినా, ఎంత చేసినా చాలా కష్టం. మీ లైఫ్ మీ అంతలో మీరు ఖరాబ్ చేసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు మేము అడవులలో తిరుగుతున్నప్పుడు నక్సలైట్ల గురించి కష్టమైనా కూడా కొండలు గుట్టలు ఎక్కువ తిరుగుతాం. అరే మంచిగా దారి మంచిగా ఉంది కదా అని చెప్పి దాని మీద నుంచి వెళ్ళాం. ఎందుకంటే మంచిగా ఉంది కదా అంటే బాంబు పెట్టి లేపుతారు నక్సలైట్. కష్టమైనా గుర్తుపెట్టుకోండి, మంచి పని కష్టంగానే ఉంటుంది, చెడు పని ఈజీగా ఉంటుంది. పచ్చడన్నంతో తింటే మంచిగా ఉంటుందా, పెరుగన్నంతో తింటే మంచిగా? లేదు, పచ్చడన్నం తర్వాత పెరుగన్నం తింటే బాగుంటుందా, పెరుగన్నం తర్వాత పచ్చడన్నం తింటే బాగుంటుంది? మరి ఎందుకు? రెండుగా అవే కదా కడుపులో పోయేది. అంటే మంచి అంటే ఎంత కష్టం వస్తే మనకు అంత మంచిది అన్నట్టు. మనం ఎన్ని కష్టాలు పడితే తర్వాత రిజల్ట్ పెరుగన్నం లాగా ఉంటుంది. ఒక కొండ మీదకి గుండె ఎత్తుకపోవడం కష్టమా, కొండ మీద నుంచి గుండు దొబ్బేయడం కష్టమా? ఎత్తుకపోవడమే కష్టం, మంచి పేరు తెచ్చుకోవడం అంత కష్టం. చెడ్డ పేరు ఏముంది? ఇప్పుడు ఇంకో అమ్మాయి జడబట్టి లాగినాం అనుకో, చెప్పు వాళ్ళ కొడుతుంది, టీచర్కి ఇస్తుంది, కంప్లైంట్ చేస్తుంది, తనదు, చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు ఈజీ అలాంటి పనులు చేయడం. అర్థమైందా? పాటిస్తారుగా ట్రాఫిక్లో. డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది వెరీ డేంజరస్. మైండ్ మత్తులో ఉంటుంది, జడ్జింగ్ చేయలేకపోతారు. మనకు అరే ఏం కాదు లేదు, అపోజిట్ వస్తుంటే పక్కకి వెళ్దాం అనుకుంటారు, వెళ్ళరు, కొట్టేసుకుంటారు. హెల్దీగా ఉన్న పర్సన్ అట్లా ఉండడు. సపోజ్ జనరల్గా అయ్యి బాబు అక్కడ ముందు చూడు అంటే దీన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఎవరైనా పాము అంటే పక్కకు దుంకేసిన తర్వాత చూస్తాం, పామా కాదా చూసి దూకం, అవునా కాదా? సో అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఈ యొక్క రెస్పాన్స్ అనేది తాగని వ్యక్తిలో ఫాస్ట్. తాగిన వ్యక్తి కానీ పక్కకు వచ్చి పామని చెప్పు, తేలని చెప్పు, అడిగిన కూడా అది ప్రమాదం. చాలా మంది యాక్సిడెంట్లలో డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల చనిపోతున్నారు. మీ పేరెంట్స్ కానీ, మీ బాబాయిలు కానీ, మీ మామయ్యలు కానీ, మీ బ్రదర్స్ కానీ ఎవరన్నా అనుకోకుండా ఇప్పుడు ఫంక్షన్స్కి ఇక్కడ వెళ్తే కొద్దిగా హ్యాబిట్ లాగా అయింది. అది బ్యాడ్ హ్యాబిట్, బట్ వాళ్ళు పెద్దవాళ్ళు తర్వాత ఒకవేళ ఫంక్షన్లో తీసుకుంటే మాత్రం 80% డ్రైవింగ్ చేయనియదు, అవాయిడ్ చేయించాలి. అక్కడే పడుకోవడము, ఆటోల్లో బస్సుల్లో వెళ్ళడము, వేరే తాగని వ్యక్తి హెల్ప్ తీసుకొని వెళ్ళడము చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫోన్, మొబైల్ డ్రైవింగ్. పుష్పలాగా నడుపుతూ ఉంటారు మొబైల్ ఇట్లా భుజం మీద పెట్టుకొని. చాలా డేంజర్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మొబైల్తో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు విన్నారా? మన మైండ్ వాళ్ళని చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళని చూసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అది మైండ్ ఇమాజినేషన్లో, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. వాళ్ళనే ఇమాజిన్ చేస్తుంది. మరి అలా ఒకవైపు మైండ్ అటెన్షన్ డైవర్షన్లో పెట్టి నువ్వు వెహికల్ నడిపితే ఏదైనా గుంతు వచ్చినా, ఎవరైనా అడ్డం వచ్చినా యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పండి. ట్రిపుల్ రైడింగ్, బండి మీద ఇద్దరు, ముగ్గురు, నలుగురే అని కూడా పోతుంటారు.
ఎక్కడో ఒక దగ్గర కాలు చేయి కొట్టుకుంటారు, డివైడర్ గుద్దుకోడు. అర్థమవుతుందా? నెక్స్ట్ వాడు నెంబర్ ప్లేట్ పెట్టరా అంటే దానికి మాస్క్ పెడతాడు, మూతి పెట్టుకునే మాస్క్ నెంబర్ ప్లేట్ పెడతాడు. వాడేమో బ్యాగ్ అడ్డం పెడతాడు, మేము ఫోటోలు కొట్టొద్దని. వాడు కాలు అడ్డం పెడుతుంటాడు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ వైలేషన్స్ చేసిన వాళ్ళు మా నుంచి తప్పించుకుంటారేమో. మా ఉద్యోగం చేసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు, యమధర్మరాజు. హెల్మెట్ పెట్టుకుంటావా, నన్ను రమ్మంటావా అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. హలో హలో అంటే నరకానికి చెలో. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మమ్మల్ని తప్పించుకుంటారు, ఇంకా అవసరమైతే అనుకుంటే మనం చూసి అనుకుంటూ పోతుంటాం. మాకు దొరికితేనన్నా కోప్పడతాం, పేరెంట్స్ని పిలిపిస్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం, అతనికి మంచిగా చెప్పి పంపిస్తాం. యమధర్మరాజు దొరికితే, సార్ నేను చెప్పి రాలేదు సార్, మళ్ళీ వస్తా సార్, ఒక వారం రోజుల తర్వాత సార్ పంపిస్తారా? ఈ లైఫ్ ఇక్కడికే క్లోజ్. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరందరూ మంచిగా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, పొల్యూషన్ ఫుడ్ తీసుకోవద్దు, డైట్ మెయింటైన్ చేయాలి, మంచి యోగా, వ్యాయామం, మెడిటేషన్, ఎక్సర్సైజ్ చేయాలి. మీకు ఈ లలితా జ్యువెలర్స్ ఒక ఆయన గుండు బాస్ తెలుసా మీకు? డబ్బులు ఎవరికి ఊరికే రావంటాడు, ఏదో అంటాడు. అవునా? ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే వెహికల్ మీద చలాన్స్ పడతాయి. ఇటు చలాన్లు బొక్క, ప్రమాదాలు అయితే పైసలు బొక్క. ఇటు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల చలాన్లు, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ బిల్లులు, ఇటు పైసలు నష్టం, అటు ప్రాణాలు నష్టం. లలితా జ్యువెలర్స్ ఆయన ఏమంటుండు? డబ్బులు ఎవరికి ఊరికే రావంటుండు. ట్రాఫిక్ పోలీస్ ఏమంటుండు? ప్రాణాలు పోతే మళ్ళీ రావంటుండు. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రాణాలు పోతే మళ్ళీ రావు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఇటు డబ్బులు పోవు, ఇటు ప్రాణాలు పోవు. అంతే కదా? మరి అందుకే చెప్తున్నా, డబ్బులు అవసరము, ప్రాణాలు అవసరం. కాబట్టి మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మీరు గొప్ప గొప్ప వాళ్ళు కావాలి, మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి. మీలో నుంచి ఒక లీడర్ కూడా కావాలి. అందరూ నేను డాక్టర్ని అయితే, పోలీస్ని అయితే, ఐఏఎస్ని అయితే, ఐపీఎస్ లేలే, నేను ఒక మంచి రాజకీయ నాయకుడిని అయితే, దేశానికి మంచి నేతనైతే, రాష్ట్రాన్ని, దేశాన్ని మంచి దారిలో పెడతా అని చెప్పి ఒక రాజకీయ నాయకుడు కూడా కావాలా. ఇది చాలా అవసరం. అని మంచి మంచి యువకులు నేతలుగా కావాలి. అవుతారా మీరు? ఓకే. కాబట్టి ట్రాఫిక్ రూల్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఓకే, నేను చెప్పిన ట్రాఫిక్ రూల్స్ అయితే గుర్తున్నాయి కదా? ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుంటారు కదా? అంటే లైసెన్స్ వచ్చినాక హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలా.